యేసు శిలువలో పలికిన 7 మాటల్లో రెండవ మాట మనం ధ్యానించుకున్నాము. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. దయచేసి తీసిన వారు చదవలసిందిగా ఆశపడుతున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఎవరండి చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరితో చెప్పారు అంటే కొంచెం 39 నుంచి చదవండి, మనకి స్పష్టంగా అర్థమైంది. 39వ వచనం ఒకటి చదవండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పాను. అయితే రెండవ వాడు అతనిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటిని తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అదండి. అంటే 39 నుంచి మనం ధ్యానించుకుంటే మనకు అక్కడ ఆ కాంటెక్స్ట్ సందర్భం ఏదైతే ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఏంటి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసిన సమయంలో, అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎడమ వైపున ఒకరిని, కుడివైపున ఒకరిని, ఇద్దరు దొంగలను కూడా సిలువ వేయడం జరిగిందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువ వేయబడిన సమయంలో ఒక దొంగ అంటాడు కదా, వేలాడవేయబడిన ఆ నేరస్తులు ఒకడంట, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించదా అమ్మా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాడు. అంటే అక్కడ నువ్వు క్రీస్తువు కదా అని అతను హృదయపూర్వకంగా విశ్వాసంతో పలికిన మాట కాదండి. ఆ ఒకటవ దొంగ ఏమని అతను ఎగతాళిగా ఏంటంటే అపహాస్యంగా అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మ కూడా రక్షించుమని అంటాడు ఒకటో దొంగ. అయితే రెండో వాడు ఏమంటాడు, అతనిని గద్దించి, మనం కూడా అదే శిక్షావిధిలో ఉన్నాం కదా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటిని బట్టి మనము ఫలం పొందుకుంటున్నాము, కానీ ఇది నందు ఏ తప్పిదము లేదని చెప్పి ఆయన చూచి, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అప్పుడు ప్రభువు వారు ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ సందర్భం అదనమాట. నేరస్తులు ఇద్దరు దొంగల మధ్యన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు ఒక దొంగేమో ప్రభుల వారిని రక్షకుడుగా అంగీకరించలేదు, కానీ ఇప్పుడు రెండవ దొంగ మాట్లాడుతున్నాడు అనమాట. ఏమిటి ఈ యొక్క రెండవ మాట ద్వారా మరి మనము నేర్చుకోవాల్సిన విషయాలు, రెండవ దొంగ ద్వారా దేవుడు మనకు నేర్పిన పాఠాలేంటో మరి కొద్ది సమయం ధ్యానించుకున్నాం పిల్లల. మనకి నాకే అనిపించింది నిజంగా, మనకి ఈ లోకంలో మనం చూసుకున్నట్టయితే దొంగ అనే ఒక ముద్రపడిన వారిని మనం ఏమైనా లక్ష్యం చేస్తామండి. వారు ఎంత మంచి పని చేసినప్పటికీ వారిని మనము స్వీకరించలేము. ఏమిటా అవునంటారా? ఒక మంచివాడు కాదు, ఒక దొంగ అని ముద్రించబడిన వ్యక్తిని మనము తీసుకోగలుగుతామా? కానీ దేవుడి కూడా అతను ఎంత మరి పెద్ద దొంగ, గజ దొంగ అయినప్పటికీ ఆ దొంగ ద్వారా కూడా ఆ దొంగను కూడా దేవుడు మార్చగలడు, దొంగను కూడా క్షమించగలడు, దొంగను కూడా రక్షించగలడు. అదే రీతిగా ఆ దొంగ ద్వారా కూడా
దేవుడిగా దైవ కుమారునిగా గుర్తించాడు ఒకటి. తర్వాత చూస్తే అతని అతని ఎందుకు భయపడ్డాడు. ఇతను క్షమించడానికి రక్షించడానికి శక్తిమంతుడు సమర్థుడు అని అతనికి భయపడ్డాడండి. పాపానికి భయపడ్డాడు. తన పాపస్థితిని బట్టి మూడోదిగా చూసుకున్నట్లయితే తాను పాపినని తన పాపస్థితిని బట్టి పశ్చాత్తాపడ్డాడు. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, అతనికి ఒక దేవ రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యంలో ఈ మరణం తర్వాత అతను అక్కడ ఉంటాడు అని నేను అడిగినట్లయితే విశ్వసిస్తే నన్ను కూడా ఆ రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడని విశ్వసించాడు. ఏంటంటే మొట్టమొదటిగా ఈ రెండవ దొంగ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న యొక్క పాఠంలో మొట్టమొదటి ఏంటి, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడని గుర్తించాడండి. ఒకటోది ఏంటంట, దేవుడని గుర్తించాడు. 40వ వచనం ఒకసారి చదవండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. చాలమ్మా, దేవునికి భయపడవా అంటే ఇక్కడ అర్థం ఏంటండి, ప్రభుల వారు దేవుడని ఒకటి గుర్తించాడు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గ్రీసు దేశస్తులని, యూదులని, మరి అన్యులని ఏ భేదం లేదండి. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఇక్కడ దొంగనే గుర్తించాడండి. ఆ యొక్క శిలువ సమయంలో అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అని ఆ శిలువ మీదైనా అతను గుర్తించాడు. ఏమని, దేవునికి భయపడగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడని గుర్తించాడు. ఆ తర్వాత ఏమని, పశ్చాత్తాపడ్డాడు. తాను పాపినని గ్రహించాడు. తన పాప స్థితిని క్షమించే శక్తిమంతుడు ఈయనే అని గుర్తించే అతని ఎందు తన పాపను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. ఏమని చదవండి అదే భాగంలో, మనకైతే మనం అదే శిక్షావిధిలో ఉన్నాము కనుక మనకి ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి చాలమ్మా, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, మొదటిగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు గారు దేవుడని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత తాను పాపినని గుర్తించాడు. అంత మాత్రమే కాదు, తన పాపము బట్టి పశ్చాత్తాపం కూడా పొందినట్టుగా కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇతని యందు ఏ తప్పిదము లేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు పాపరహితుడు, నిందారహితుడు, నిర్దోషి, ఏమిటి పరిశుద్ధుడని దొంగ కూడా గుర్తించగలిగి సాక్ష్యం ఇచ్చేంతగా తనలో పశ్చాత్తాపం వచ్చిందండి. చూసారు ఎంతగా పశ్చాత్తాపం అంటే, ఇతని యందు ఏ తప్పిదము లేదని సాక్ష్యం ఇచ్చానండి. ఒక దొంగ సాక్ష్యం ఇవ్వడం జరిగింది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఇతని యందు ఏ తప్పిదం లేదని. అంత మాత్రమే కాదు, తన పాపములను క్షమించే శక్తిమంతుడు ఈయనే అని గ్రహించడం జరిగింది. అంత మాత్రమే కాదు, భయపడటం అన్నమాట. దేవుడికి భయపడటం అంటే ఏంటి, పాపస్థితిని ఒప్పుకున్నాడు. మనము కనుక చూసుకున్నట్టయితే సామెతల గ్రంథం అండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసుకున్నామండి. సామెతలు 28:13 అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏమిటి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి దొంగ రెండవ దొంగ ఇద్దరు నేరస్తులే, ఇద్దరు దొంగలే. అయితే ఒక దొంగకు క్షమాపణ కలిగింది, మరి ఒక దొంగకు క్షమాపణ కలగలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో సామెతలు 28:13 ప్రకారం అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందడు. అయితే ఏంటంటే మొదటి దొంగ అయితే తను పాపినని ఒక గ్రహింపు, పశ్చాత్తాపం అతనిలో రిగ్రెట్నెస్ అయితే లేదు. కానీ రెండవ దొంగ అయితే తాను పాపినని గుర్తించాడు. తన పాపం విషయమై మనకైతే ఇది న్యాయమే, మనం
గుర్తించగలిగాడు అనమాట. కాబట్టి ఏమన్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టి వాడికి ఏమైందంట, కనికరం పొందను. కాబట్టి దేవుని యొక్క కనికరము పొందుకోగలిగాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని ఈ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అదండి. ఎందుకంటే యేసు ప్రభు అనంట మన నోటితో ఒప్పుకోవాలంట, హృదయమందు విశ్వసించాలంట. అప్పుడు అతను ఏం జరిగిందంటే అతనికి రక్షించబడతాడు అన్నమాట. ఇప్పుడు ఈ దొంగ కూడా, ఈ రెండవ దొంగ కూడా యేసు క్రీస్తు ప్రభు అని తను అంగీకరించాడండి. హృదయమందు విశ్వసించాడు, నోటితో కూడా ఒప్పుకున్నాడు అన్నమాట. కాబట్టి అతను కనికరించబడ్డాడు, రక్షించబడ్డాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి రెండు పాఠాలు కూడా మనం దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఇప్పుడు పాపము చేయడం అనేది పాపం కాదండి. ఎవరైనా మనుషులు అన్నాక పాపాలు చేయడం అనేది సహజమే. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మన యొక్క పాప స్థితిలో నుండి విడిపించబడాలనే ఆశ ఉండాలి, విడిపించడం కొరకు దేవుని సహాయం ఉండాలి. అప్పుడు వారు కనికరించబడతారు. ఇప్పుడు ఒకటో దొంగ ఏంటంటే తన పాపలని గ్రహింపు లేదు, పశ్చాత్తాపము లేదు, కాబట్టి తను విడవబడ్డాడు. రెండవ దొంగ, ఇద్దరు దొంగలే, ఇతనే మంచివాడేం కాదు, ఇతను దొంగ అయినప్పటికీ అతను పాపని గ్రహించగలిగాడు, తన పాపములను క్షమించబడాలి అని ఆశపడ్డాడు, పశ్చాత్తాపం పొందాడు, దేవుని యొక్క శక్తిని, కృపను, సహాయాన్ని ఆశ్రయించాడు కదండి. దేవునికి ఈయన దేవుడిని గుర్తించాడు, ఈయన రక్షకులను గుర్తించాడు, తన పాపలను గుర్తించాడు, తన పాపాల కొరకు పశ్చాత్తాపం పొందాడు, దేవుని యొక్క కనికరాన్ని పొందాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఒక రోజు ఆయన రాజ్యంతో వస్తాడని ఎంత జ్ఞానం ఉంది ఆ మరణ సమయంలో, ఆ శిలువ సమయంలో ఏంటి అలా వచ్చినప్పుడు. అయితే ఆ దొంగకు ఇచ్చిన జ్ఞానము, ఆ తలంపు దేవాది దేవుడు ఈ దొంగకి ఇవ్వలేదంటారా అంటే గమనించండి ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరికి మరణ సమయంలో తెలియజేస్తాడనమాట. అప్పుడు కూడా ఒక అవకాశం ఇస్తాడు, ఆ మరణ సమయంలో అయినా దేవుడిని అంగీకరించొచ్చేమో అనేసి. అయితే వారి యొక్క కొంతమందికి వారి మనస్సాక్షి కఠినం అయిపోయినప్పుడు వారు గుర్తించలేక వారు ఇక విడవబడ్డ వారుగా ఉంటారనమాట. ఇక ఈ దొంగ దేవుణ్ణి గుర్తించలేక విడవబడ్డాడు. రెండవ దొంగ అయితే దేవుని యొక్క కనికరం పొందుకొని ఆ యొక్క దేవునితో పాటు నిత్య రాజ్యంలో మరి ఆ యొక్క పరదేశంలో మరి స్థానము సంపాదించుకోగలిగాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే చూడు, ఇక్కడ మనకి ఇంకోటి కూడా అంటే విశ్వాసం అండి. ఎంత గొప్ప విశ్వాసం అండి ఈ దొంగకి. ఆ పరదేశంలో పొందుకోవడం అంటే ఎంత గొప్ప విశ్వాసం అంటే, నమ్మితే నా మహిమను చూస్తూ ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభువు వారు. యోహాను సువార్త అనుకుంటా 11వ అధ్యాయము, యోహాను సువార్త మనం కనుక చూసుకున్నట్టయితే 11వ అధ్యాయము 40వ వచనంలో ఒకే ఒక మాట ఉంటుందండి. లాజరు యొక్క సహోదరులైన మరియా మార్తతో అంటారు, యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూపువని చాలమ్మా, నేను నీతో చెప్పలేదా. ఏమంటాడు, నమ్మితే ఏం వస్తుందంట, మహిమ. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూపువని. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండవ దొంగ కూడా ఇతను దేవుడని, ఇతను నమ్మితే నాకు ఆ యొక్క మహిమ పరలోక రాజ్యం వస్తుందని విశ్వసించాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా ఇక్కడ మనకి రెండవ మాట ద్వారా విశ్వాసం, బలమైన ఆ యొక్క సిలువలో ఉన్న రెండవ దొంగకు ఉన్నంత గొప్ప విశ్వాసము మనకు ఉండాలి. అప్పుడు నమ్మితే నా మహిమను చూస్తామని ఆ రెండవ దొంగ దేవుని అంత గొప్ప విశ్వాసం ఉండమంటే ఆ యొక్క పరదేశంలో మరి దేవుడితో పాటు ఉండే ఆ